జగన్మోహన్ రెడ్డి గారి కోసం రోప్ పార్టీ పెట్టమంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చేటటువంటి జనాలను ఆపడం కోసం వాళ్ళకు రోప్ పార్టీలు పెట్టినటువంటి గొప్పోళ్ళరా బాబు మీరందరూ. నిజంగా సిగ్గన్నా ఉండాలి. ఏడో సింగపూర్లో ఉండి కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నామంటే మీకు ఎలా పోపిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా పోసుకుంటున్నారో మీరు దీన్ని చూస్తేనే అర్థమైద్ది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చేటటువంటి అభిమానుల మీద లాఠీ చార్జీలు చేస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల పవర్ ఏంటో అక్కడే మీకు అర్థమవుతా ఉంది. అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తను చూసినా భయపడిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చే జనాలను చూసినా భయపడిపోతారు. ఏం బతుకులో మీ అర్థం కాదు. మళ్ళీ పేరుకు 164 మంది కూటమి, 3 రాజకీయ పార్టీలు, ఇండైరెక్ట్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సపోర్టు, అలానే మళ్ళీ ఒక 2 పత్రికలు, ఓ 10 శాటిలైట్ ఛానళ్ళు, ఒక 500 యూట్యూబ్లు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం కోసం వేలాది మంది జనాల కోసం వందలాది రోప్ పార్టీలు పెట్టినటువంటి నీచాతి నీచమైనటువంటి కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రకెక్కారని చెప్పొచ్చు.